క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడానికి బడ్జెట్ తో పని లేదా? స్టార్ పవర్ తో పని లేకుండా చిన్న సినిమాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయా? మీడియం బడ్జెట్ సినిమాలే ఇండస్ట్రీకి సేవియర్స్ అవుతున్నాయా? స్టార్ హీరోల గ్యాప్ చిన్న సినిమాలకు హెల్ప్ అవుతుందా, లేదంటే చిన్న సినిమాలే స్టార్స్ గ్యాప్ కనపడకుండా చేస్తున్నాయా? అసలు ఏంటి మ్యాటర్ చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. ఒకప్పుడు కనీసం నెలకు ఓ స్టార్ హీరో సినిమా వచ్చేది. కానీ ఇప్పుడంత సినిమా లేదు. 6 నెలలు కాదు, ఏడాదికి ఒక్కసారి కూడా మన స్టార్స్ కనిపించట్లేదు. సంక్రాంతికి రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ వచ్చారు. అంతే, 3 నెలలుగా మరో పెద్ద స్టార్ కనిపించిందే లేదు. పండగ సినిమాల్లోనూ చరణ్, బాలయ్య భారీ బడ్జెట్తో వస్తే వెంకీ మీడియం రేంజ్ సినిమాతో పలకరించారు. 100 కోట్లు పెట్టినా సక్సెస్ వస్తుందని గ్యారంటీ లేదు. అదే క్వాలిటీ కంటెంట్ ఉండి కాస్త తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాలు మాత్రం రఫ్ఫాడిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న విషయంలో ఇదే జరిగింది. 40 కోట్లలోపు బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసింది. 25 ఏళ్ల తర్వాత వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఈ సినిమాతో. 2025లో ఇప్పటివరకు టాలీవుడ్ను కాపాడుతున్నది పెద్ద సినిమాలు కాదు, చిన్న మీడియం రేంజ్ సినిమాలే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బయ్యర్లను బయటపడేసిన సినిమా తండేల్. నాగ చైతన్యకు తొలి 100 కోట్ల సినిమా ఇది. సాయి పల్లవి ఫ్యాక్టర్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వర్కౌట్ అయింది. తండేల్ తర్వాత నెల రోజులుగా హిట్ లేని టాలీవుడ్ ను కాపాడింది కోర్ట్ అనే చిన్న సినిమానే. నాని నిర్మించిన ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సమ్మర్లోనూ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, జాక్ లాంటి మీడియం రేంజ్ సినిమాలే రానున్నాయి. వాటితో పాటు హిట్ 3, హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి భారీ సినిమాలు వస్తున్నాయి. మరి ఇవేం చేయబోతున్నాయో చూడాలిక. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.